శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం యథాతథంగా. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 4వ స్కందాన్ని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఇవాళ 65వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శంకర స్తుతి చెప్పుకుంటున్నాం మనం కదా. ప్రచేతస్సులకి శంకరుడు ప్రత్యక్షమై ఈ విష్ణు స్తుతిని చెప్తున్నాడు. నువ్వు రూఢిగా ఆయా కార్యాలకు ఆయా రూపాలని పొందిన వాడవి. అంటే ఏ పని చేయాలంటే ఆ పని కోసం నువ్వు అవతారాలు ఎత్తుతూ ఉంటావు. రావణాసురుని చంపడానికి బాణాలు ధరించి రాముడిగా, అలానే మరి కృష్ణుడుగా అవతరించే వేణువును ధరించి, ఎందుకు? గోపికల్ని వాళ్ళ ప్రేమను స్వీకరించడానికి, వాళ్ళ యొక్క ఆర్తిని స్వీకరించడానికి. అక్కడ బాణం, ఇక్కడ వేణువు కదా. ఇలా ఆయా కార్యాలకు ఆయా రూపాలని పొందావు అవతార. గొప్ప తేజస్సుతో, తీవ్రమైన వేగంతో, గొప్ప భుజబలంతో నువ్వు విశ్వ సంహారం చేస్తావు. నీ అంతులేని శక్తి వల్ల ఆ పని చేస్తావు. అది ఏ విధంగా అంటే, ఓ చేయవలసిన కర్తవ్యాన్ని ఆలోచిస్తావు. ఎల్లప్పుడూ జాగరూకతతో సమస్త విషయాల్ని సంచరం చేసి గట్టిది అయిన లోభం చేత సృష్టికి మొదలు పెడతావు. ఓ పద్మం వంటి కన్నులు గలవాడా, ఓ స్వామి, అత్యంత విషయాసక్తులకు మానవుని లోభం క్రమంగా వృద్ధి పొందుతుంది. 2 నిమిషాల్లో హారతి మొదలవుతుంది, కూర్చోండి. దానివల్ల అతను ఎప్పుడు ఏ పని చేయలేను అనే భావనతో ప్రమత్తుడై ఉంటాడు, నిజాగ్రత్తగా ఉంటాడు. కానీ నువ్వు అప్రమత్తుడవై అంతఃస్వరూపంతో ఆకలి కొని ఉన్నట్టి పాము తన నోటబడిన ఎరుకను పట్టుకున్నట్లుగా ఈ విషయ సుఖాల్లో తగులుకొని మదించి కర్తవ్యాన్ని ఎరగని జీవుల్ని అందరినీ కూడాను మింగేస్తావు. నీ పట్ల అనాదరాన్ని చూపిన మానవుడు తప్పక నాశనం పొందుతాడు. ఆ నాశనం చేయునను భ్రమతో, నాశ భయంతో లోకగురువైన నా తండ్రి అయిన బ్రహ్మదేవుడు 14 మనువులు దృఢ విశ్వాసంతో నిత్యం కొలిచే పాదపద్మాలను సజ్జనుడు విడిచిపెట్టగా నిన్నే అర్చిస్తూ ఉన్నారు. నీ నిరాదరణ వల్ల అతడు గొప్ప వ్యధకు గురవుతాడు. కాబట్టి నాకు, పండితులకు సర్వ సందేహాలను తొలగించి కాపాడగలవాడివి నువ్వే. ఇదంతా శంకరుడు విష్ణుమూర్తిని స్తుతించడం అన్నమాట. ఈ విధంగా కొనియాడినట్టి స్తవం అంటే స్తుతి. దీన్ని రుద్రుడు ప్రచేతసులకు చెప్పి మళ్ళీ అన్నాడు, ఓ ప్రచేతసులారా, ఈ స్తోత్రం పేరు యోగాదేశం. దీన్ని పలుమార్లు వల్లించి మనస్సులో నిలిపి విశ్వాసంతో కూడిన మనస్సు గలవారవై, ఇది ఫలశ్రుతి అంటారన్నమాట. మనం 2 రోజుల నుంచి ఈ స్తుతి చెప్పుకున్నాం. ఈ స్తుతికి ఫలం ఏమిటి అనేది ఆయనే చెప్తున్నాడు శంకరుడు. ఈ స్తోత్రాన్ని ఆదరంతో కనుక చదివితే, అలానే స్తుతి చేస్తూ మీ స్వధర్మాల్ని ఆచరిస్తూ ఉండిన వాళ్ళై ఆ ఆచరణకు వచ్చే ఫలితాల్ని ఆ విష్ణుమూర్తికి అర్పితం చేస్తూ, అంటే ఏ తత్ఫలం తత్స బ్రహ్మార్పణమస్తు అని చెప్తాం కదా మనం. ఏ వ్రతం చేసినా ఈ ఫలం నీకే, భగవంతుడికే సమర్పిస్తున్నామని చెప్తారు. ఎవరైనా పూజ చేసిన తర్వాత, అంటే నాకు వద్దు అని. ఎందుకు నాకు వద్దు? మళ్ళీ మనకు ఆ ఫలితం వస్తే ఏ దేవలోకంలో పుట్టడం, మళ్ళీ మానవలోకానికే రావాలట. ఇక్కడి నుంచే టిక్కెట్ ముక్తికి. కానీ
అక్కడి నుంచి లేదుట. అందుకోసం మనం వ్రతం చేసిన ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తే అప్పుడు మనం మోక్షానికి వెళ్తాం. మళ్ళీ పుట్టడం మళ్ళీ చావటం లేకుండా, పునరపి జననం పునరపి మరణం లేకుండా. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మీ స్వధర్మాల్ని జాగ్రత్తగా నిర్వర్తించండి, నిర్వర్తించి ఆ ఫలితాన్ని భగవంతుడికి సమర్పించండి, అలా ప్రవర్తించండి మీరు. అలానే సర్వజీవుల యందు ఆత్మగా భావించాలి. అంటే నీ ఆత్మ లాంటిదే అన్ని జీవుల్లో ఉన్నది. అది చీమైనా పామైనా పులి అయినా ఎవరైనా కూడా నీ ఆత్మనే, నీ ఆత్మ లాంటిదే వాళ్ళ ఆత్మలో కూడా ఉన్నది అని అది నెత్తిన పడుతుంది. అది ఊరికే పెట్టారు బోర్డు. అక్కడి నుంచి లేచి ఇటు కూర్చోండి. పిల్ల మీద పడిందంటే కష్టం. ఇలా ధ్యానయుక్తంగా పూజించండి. ప్రజా సృష్టి చేయగోరే బ్రహ్మపుత్రులమైన మాకు భృగ్వాదులకు ఉపదేశించాడు ఈ స్తోత్రాన్ని. మేము ఆ భృగు మొదలైన వారు ప్రజా సృష్టి చేయడానికి బ్రహ్మ పురికొల్పగా ఈ స్తోత్రాన్ని జపించాం. అంటే నా అంతటి వాడు కూడా నేను కూడా రోజు జపిస్తాను ఈ స్తోత్రాన్ని అని శంకరుడు చెప్తున్నాడు అన్నమాట. ఏకాగ్రతతో శ్రీహరిపై మనస్సు నిలిపి ఈ స్తోత్రాన్ని పఠించేవాడు లేక జపించేవాడు కొద్ది కాలంలోనే శ్రేయస్సును పొందుతాడు. ఆ జ్ఞానం అనే నావ చేత దుఃఖమయమైన సంసార సముద్రాన్ని ఎంతో తేలిగ్గా దాటుతాడు. నేను మీకు ఉపదేశించిన ఈ స్తవం పఠిస్తూ ఎవరైతే శ్రీహరిని పూజిస్తాడో వాడు నారాయణుడి వల్ల అన్ని కోరికలు పొందుతాడు. వేకోజామున నిద్రలేచి శ్రద్ధతో అంజలి ఘటించి ఈ స్తోత్రాన్ని విన్నా లేక ఇతరులకు వినిపించినా అతడు కర్మబంధాల నుండి విముక్తుడవుతాడు అని చెప్పాడు. రేపు మనం 66వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగవచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతారము అది సుజ్ఞానదాయకం. హారతి జ్ఞాన రాజా